It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 253 మార్నింగ్ 4:00 లేసాను. బాగా నెక్ పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్. అయినా లేచిన, ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. మెడిటేషన్ అయిపోయిన తర్వాత 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్' బుక్ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్, అబౌట్ ఎక్స్‌క్యూజెస్. ఈరోజు ఆ టాపిక్ చదివినా. సో, ఈరోజే నేను అసలు నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్‌తో ఉందాం అనుకున్నా. సో, బాడీ పెయిన్స్ ఉన్నా, నెక్ పెయిన్ ఉన్నా గానీ ఎళ్లి ట్రైనింగ్ చేసిన. కొంచెం పవర్ తక్కువ వాడినా. బట్ అంటే హెడ్ మూవ్‌మెంట్ ఎక్కువ చేయలేదు. అంటే మెడ ఎక్కువ తిప్పకుండా ప్రాక్టీస్ చేసినా అనమాట. మెడని అట్లనే స్టిల్‌గా పెట్టి మిగతా హ్యాండ్స్‌తోని, బాడీతోనే ప్రాక్టీస్ చేసినా. ఎందుకంటే మనకి నేషనల్స్ దగ్గరకొస్తుంది. ఇంకా 23 అంటే ఆల్మోస్ట్ ఇంకా మనకి రఫ్‌లీ 20 డేస్ ఉండొచ్చు. సో, ఈ 20 డేస్‌లో కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే కష్టమైపోతదని, నో మ్యాటర్ బాడీ ఎంత పెయిన్స్ ఉన్నా గానీ పోయి చేస్తున్నా. బట్ స్టిల్ ఏం కాదు. ఐయామ్ నాట్ గోయింగ్ టు టెల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్‌క్యూజెస్. అండ్ ఈరోజు అది మీ టాపిక్ అనమాట. ఒకసారి వీడియో మొత్తం చూడండి. ఆ ఎక్స్‌క్యూజ్ గురించి మీకు అర్థమవుతది. ఎట్లా క్యూర్ చేసుకోవాలనేది. చూడు, అప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అకాడమీ నుంచి వచ్చిన తర్వాత. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. వాచ్ టిల్ ఎండ్. మస్తు మజా వస్తది. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నా. హాస్పిటల్‌కెళ్ళినా. వాళ్ళు ఈవినింగ్ రమ్మన్నారనమాట. సో, అప్పుడు కరెంట్ లేదు. ట్రీట్మెంట్ చేయడం కష్టమవుతది అనేసరికి ఇంకెళ్ళి మళ్ళీ ట్రైనింగ్ చేసిన. జిమ్‌కెళ్ళిపోయినా ఫ్రెండ్స్. అంటే హాస్పిటల్ ఇన్ ద సెన్స్ అది ఫిజియోథెరపీ, నాట్ లైక్ క్లినిక్. సో, బ్యాక్ వర్కౌట్ చేస్తున్నా. ఆ నెక్ మూవ్‌మెంట్ కానీయకుండా, అంటే నెక్ పెయిన్ వస్తుంది కదా! నెక్ కదలకుండా వర్కౌట్ చేసినా అనమాట. తర్వాత సింగిల్ హ్యాండ్ సీటెడ్ రోయింగ్ తక్కువ వెయిట్‌తో చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. చాలా తక్కువ వెయిట్ వాడుతున్నా. ఇయన్నీ తక్కువ వెయిట్‌తో చేసినా అనమాట. ఎందుకంటే వెయిట్ ఎక్కువ పడితే మళ్ళీ పెయిన్ వస్తదని. రికవరీ కావాలి కదా! యెస్. సో, దీంతో లాస్ట్ వర్కౌట్ అనమాట ఇది బ్యాక్‌కి. సో, దీంతో బ్యాక్ వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. ట్రాప్స్ చేసేటప్పుడు మస్తు భయమైంది. నెక్ ఇంకేమైనా పెయిన్ వస్తదా అని. బట్ స్టిల్ నేను చేసిన. నొప్పి లేసినా గానీ. వి షుడ్ నాట్ గివ్ అప్ ఫ్రెండ్స్. అదే తగ్గుతది, అదే వస్తది. సో, ఇంటికొచ్చిన తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత హాస్పిటల్‌కెళ్ళినా. చూడండి, అక్కడ పుల్ చేస్తుర్రు నెక్‌ని. కొంచెం రిలాక్సేషన్ అనిపించింది. లోపట నర్వ్స్ అన్నీ జర ఫ్రీ అయినాయి. తర్వాత అదేదో ఎలక్ట్రికల్ షాక్ పెట్టిర్రు. దానివల్ల మజిల్స్ అన్నీ రికవరీ అయితాయని చెప్పారనమాట. సో, దట్స్ ఆల్ ఫ్రెండ్స్. వాచ్ టిల్ ద ఎండ్. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థాంక్ యూ. ఈరోజు మన డే 253 ఆఫ్ 369. ఈరోజు మనం 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్' బుక్ బై డేవిడ్ జే స్టేవర్ట్స్. ఈ బుక్‌లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను కవర్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. అదేంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ డిసీజెస్. అంటే ప్రతి మనిషికి ఎక్కడో దగ్గర లోపల ఎంతో కొంత వైరస్ డిసీజ్ ఉంటదనమాట. ఆ డిసీజ్ పేరేంటంటే ఎక్స్‌క్యూజెస్. గమనించండి, ప్రతి మనిషి నువ్వు ఎవరైనా తీసుకో, ప్రతి ఒక్కరి లోపట ఉండే ఒక కామన్ డిసీజ్ ఏంటంటే ఎక్స్‌క్యూజెస్. అండ్ మన బ్యాడ్ లక్ ఏందంటే ఆ డిసీజ్‌కి వ్యాక్సిన్ ఉండదు. ఆ డిసీజ్‌కి టాబ్లెట్స్ ఉండవు. మరి దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి? మీరు గమనించండి, ఒక్కసారి మీ లైఫ్‌లో ఇంపార్టెంట్ సిట్యుయేషన్స్‌లల్లా ఎన్ని సార్లు మీకు మీరు దాన్ని పోస్ట్‌పోన్ చేసిర్రు? ఎన్ని సార్లు మీకు మీరు దాన్ని ప్రోక్రాస్టినేట్ చేసిర్రు? ఎన్ని సార్లు మీకు మీరు దాన్ని డేర్ చేయకుండా, ఫేస్ చేయకుండా లైట్ తీసుకుర్రు? ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. ఒక డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం ఎన్ని విషయాలని అనుకోంగానే చేస్తున్నాం. ఎన్ని విషయాలు అనుకున్నాక కొద్దిసేపైనాక చేద్దాం తీ, ఒక గంట తర్వాత చేద్దాం తీ, లేకపోతే రేపు చేద్దాం తీ, ఎల్లుండి చేద్దాం తీ, లేకపోతే మండే నుంచి ఫ్రెష్‌గా చేద్దాం తీ అని ఎన్ని రకాలుగా మీరు ఎన్ని సార్లు అనుకున్నారో ఒకసారి గెస్ చేసుకోండి. ఒకసారి మీ మైండ్‌కి ఆలోచించుకోండి. ఒకసారి స్టడీ యువర్ డే, స్టడీ యువర్ వీక్. ఒక వీక్‌ని మీరు స్టడీ చేయండి. ఎన్ని సార్లు మీరు తీసుకున్న కొన్ని డెసిషన్స్‌ని చేయకుండా వాటిని ప్రోక్రాస్టినేట్ చేస్తున్నారని ఒక్కసారి గమనించండి. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనందరం నోటీస్ చేయలేని ఒక డిసీజ్ మన లోపట ఉంది. ఆ డిసీజ్ పేరేంటంటే ఎక్స్‌క్యూజెస్. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే దానికి ఎటువంటి వ్యాక్సినేషన్ లేదు. దానికి ఎటువంటి మెడికేషన్ లేదు. మరి దాన్ని ఎట్లా క్యూర్ చేసుకోవాలి? యెస్ ఆర్ నో? మనం దాని ఎక్స్‌క్యూజ్‌ని ఎట్లా క్యూర్ చేసుకోవాలి? ఒకసారి గమనించండి. యూ రీడ్ ఎనీ ఫేమస్ పర్సన్ ఆర్ ఎనీ సక్సెస్‌ఫుల్ పర్సన్ యూ కెన్ టేక్, వాటెవర్ ద ఫీల్డ్ దట్ మే బి. ఎలాంటి ఫీల్డ్ అయినా పర్లేదు. సక్సెస్‌ఫుల్ పర్సన్ ఒక లైఫ్ స్టోరీ తీసుకొని చదవండి. ఆయన లైఫ్‌లో కూడా మనలాగానే ఎన్నో కష్టాలొస్తాయి. ఆయన లైఫ్‌లో కూడా మనలాగా ఎన్నో హార్డ్ టైమ్స్ వస్తాయి. బట్ వాళ్ళు ఆ టైమ్స్‌ని యూజ్ చేసుకొని నెవర్ గివింగ్ అప్ అనే యాటిట్యూడ్‌తోని ఎక్స్‌క్యూజెస్ ఎన్ని చెప్పాల్సిన అవకాశం ఉన్నా ఎక్స్‌క్యూజెస్ చెప్పకుండా వాళ్ళు కష్టపడతారు. బట్ మనం ఏం చేస్తాం? ప్రతి చిన్నదానికి, రైట్? మార్నింగ్ కొంచెం బాడీ పెయిన్స్ రాగానే రేపు చేద్దాంలే అనుకుంటాం, రైట్? లేకపోతే ఈరోజు చదివే మూడ్ లేకపోతే మూడ్ సెట్ చేసుకోము. రేపు చదువుదాంలే అనుకుంటాం. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనము మన బాడీని, మన మైండ్‌ని కంట్రోల్ చేసుకోకుండా ప్రతిదాన్ని మనం ఏం చేస్తాం? ప్రోక్రాస్టినేట్ చేస్తుంటాం. ఐదర్ పోస్ట్‌పోన్ చేస్తుంటాం. దోస్ ఆర్ ద బిగ్గెస్ట్ డిసీజెస్ ఏ హ్యూమన్ కెన్ ఎవర్ హావ్. కనీసం ఎంత పెద్ద డేంజరస్ రోగానికైనా మనకి మెడిసిన్ ఉంటది గానీ, ఈ ఎక్స్‌క్యూజెస్, ప్రోక్రాస్టినేషన్ అనే రోగానికి మనకి మెడిసినే ఉండదు ఫ్రెండ్స్. దాన్ని కంప్లీట్‌గా మనల్ని మనమే క్యూర్ చేసుకోవాలి, రైట్? ఒక ఫెయిల్యూర్ పర్సన్‌కి, ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌కి తేడా ఏందంటే ఇద్దరి లైఫ్‌లో కష్టాలుంటాయి. ఇద్దరి లైఫ్‌లో హార్డ్‌షిప్స్ ఉంటాయి. బట్ సక్సెస్‌ఫుల్ పర్సన్ ఏం చేస్తాడంటే ఆ కష్టాల్ని, హార్డ్‌షిప్స్‌ని
ఎక్స్‌క్యూజెస్ లాగా వాడుకొని చేసే పనులు పక్కబెట్టాడు. ఈవెన్ దో హి వర్క్ రిగార్డ్‌లెస్. ఎంత కష్టమొచ్చినా వాడు కష్టపడతాడు. ఒక ఫెయిల్యూర్ పర్సన్‌కుండే డిఫరెన్స్ ఏంటి సక్సెస్‌ఫుల్ పర్సన్ నుంచి? ఆ ఫెయిల్యూర్ పర్సన్ ఏం చేస్తాడు? చిన్న ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని ఎక్స్‌క్యూజ్‌గా వాడుకొని ప్రోక్రాస్టినేషన్ చేసి, దాన్ని టైమ్ వేస్ట్ చేసి, పోస్ట్‌పోన్ చేసి, తర్వాత అరే! ఇది ముందే చేస్తే అయిపోరా! నేను టైమ్ వేస్ట్ చేసినా అని బాధపడతాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మెయిన్ డిఫరెన్స్ అది. అక్కడనే ప్రతి మనిషి ఆగిపోతాడు. సో, మనం అక్కడ ఆగొద్దు. మన మైండ్ ఎప్పుడన్నా ప్రోక్రాస్టినేట్ చేయండి, లేకపోతే ఇప్పుడు కాదులే పోస్ట్‌పోన్ చేద్దాం అంటే, నో ఇప్పుడే చేయాలి అని మనకు మనం స్ట్రాంగ్‌గా ఒక కమాండ్ ఇచ్చుకోవాలి విల్ పవర్‌తోని. మనకు ఆల్రెడీ కబీర్ కా దోహే కూడా ఉంది. కల్ కరే సో ఆజ్ కరే తో అబ్. అంటే రేపు చేయాల్సిన పని ఈరోజు చేయండి. ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయండి. అలాంటి మైండ్‌సెట్ మనకు తెచ్చుకుంటేనే ఈ ఎక్స్‌క్యూజెస్ అనే ఒక రోగం నుంచి మనం బయటపడొచ్చు. కాబట్టి ఏదన్నా మనం అనుకున్న పని అనుకున్న టైంకి ఫినిష్ చేయగలుగుతాం. అందుకనే ఫ్రెండ్స్ కొందరుంటరు హస్లర్స్ అంటారు. అంటే ఏంది? హస్ల్ అంటే ఏంటి? దే నెవర్ స్టాప్. ఈవెన్ థో దేర్ బాడీ ఈస్ నాట్ సపోర్టింగ్, ఈవెన్ థో దేర్ మైండ్ ఈస్ నాట్ సపోర్టింగ్, ఈవెన్ థో దేర్ సర్కమ్‌స్టాన్సెస్ నాట్ సపోర్టింగ్, దే విల్ నెవర్ స్టాప్. దే కీప్ ఆన్ వర్కింగ్, 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 వర్కింగ్. వాళ్ళు అస్సలు ఆగరు ఫ్రెండ్స్. ఎందుకు ఆగరంటే వాళ్ళు దే ఆర్ హస్లర్స్. మనం వాళ్ళని హస్లర్స్ అని పిలుస్తాం. ఎందుకు అట్లా అంటామంటే వాళ్ళ లోపల నెవర్ గివింగ్ అప్ అనే యాటిట్యూడ్ ఉండదు. వాళ్ళ లోపల ఈ ఎక్స్‌క్యూజెస్ అనే రోగం వాళ్ళ లోపల చచ్చిపోతది. సో, మనం గూడా ఒక హస్లర్ లాగా అవ్వాలంటే ఈ ఎక్స్‌క్యూజెస్‌ని, ప్రోక్రాస్టినేషన్‌ని కంప్లీట్‌గా మన లైఫ్ నుంచి ఎరాడికేట్ జేయాలి. లేకపోతే ఎలిమినేట్ జేయాలి. రైట్. ఒకవేళ ఎలిమినేట్ చేయకపోతే ఏమైతది? రోజు నువ్వు ఎక్స్‌క్యూజెస్ అనుకోని మనం ఆల్రెడీ ముందు చాలా సార్లు చదివినాం. ఏదైనా ఒక థాట్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండాలి. మనకి పర్మనెంట్ బ్రెయిన్‌లో ఫీడ్ అవ్వాలి అంటే దాన్ని మనం పదే పదే దాన్ని మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. సో, ఎక్స్‌క్యూజెస్‌ని కూడా నువ్వు పదే ప్రతిరోజు నువ్వు ఎక్స్‌క్యూజ్ చెప్తున్నావు. ఈరోజు రేపు చేద్దాం, రేపు పోతే ఎల్లుండి చేద్దాం, ఎల్లుండి పోతే ఆల్లుండి చేద్దాం, తర్వాత మండే నుంచి ఫ్రెష్‌గా చేద్దాం, లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి చేద్దాం, లేకపోతే లేదురా బయ్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి జనవరి 1 నుంచి కరెక్ట్‌గా చేద్దాం. అంటే ఎవ్రీ టైమ్ యూ ఆర్ డూయింగ్ వాట్? యూ ఆర్ ఎక్స్‌క్యూజింగ్, యూ ఆర్ పోస్ట్‌పోనింగ్. సో, అది ఎవ్రీ టైమ్ చేయడం వల్ల ఏమైతది? దట్ స్టోర్స్ ఇన్ అవర్ సబ్‌కాన్షియస్ మైండ్. ఒక్కసారి అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయితే ఏమైతది? యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వేం చేయలేవింకా. ఆ సబ్‌కాన్షియస్ మైండే నిన్ను కంట్రోల్ చేస్తుంటది. ప్రతి దగ్గర నువ్వు ఎక్స్‌క్యూజ్ చెప్తావు. ఆ ఎక్స్‌క్యూజ్ మెంటాలిటీ వచ్చి ఆ రోగం నీ లోపల పెరిగి లాస్ట్‌లో లైఫ్ అంతా రిగ్రెట్స్. నాకు ముందే తెలిస్తే అయిపోవు, నేను ముందే చేస్తే అయిపోవు, నేనప్పుడు చేసేదుండే, ఇట్లా ఆలోచించేది లేకుండే అని నీకు నువ్వు లైఫ్ అంతా రిగ్రెట్స్‌తోని బతికి చస్తావన్నమాట. సో, దట్ సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. ఈ ఎక్స్‌క్యూజెస్ అనే ఒక రోగంకి మనల్ని మనమే క్యూర్ చేసుకోవాలి. బై డూయింగ్ రిగరస్ యాక్షన్స్, బై బికమింగ్ లైక్ ఎ హస్లర్ రైట్. మనల్ని మనం పుష్ చేసుకోగలగాలి మెంటల్‌గా, ఫిజికల్‌గా. సో, దట్ ఈస్ ద ఓన్లీ వే టు క్యూర్ ఫ్రమ్ దిస్ ఎక్స్‌క్యూజెస్ కైండ్ ఆఫ్ డిసీజెస్. ఒకవేళ మీరు కూడా ఈ ఎక్స్‌క్యూజెస్‌తోని ఇబ్బంది పడితే మిమ్మల్ని మీరు గట్టిగా పుష్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం బాధ అయితది, కష్టమైతది. అయినా పుష్ చేసుకోండి. ఇంకా నేను పుష్ చేసుకోలేకపోతుంటే మీకు ఒక బెస్ట్ ఐడియా ఇస్తా. టేక్ సమ్ 3 ఆర్ 4 సక్సెస్‌ఫుల్ పీపుల్స్ ఇన్ యువర్ లైఫ్. ఐదర్ విరాట్ కోహ్లీ అని తీసుకోండి, రొనాల్డో అని తీసుకోండి, ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, లైక్ ఇలాన్ మస్క్, జెఫ్ బెజోస్, ఎవరన్నా ఇట్లాంటి హస్లర్స్ ఉంటారు కదా! వీళ్ళ బుక్స్ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టోరీ చదవండి. అప్పుడన్నా కనీసం మీకు ఈ ఎక్స్‌క్యూజ్ అనే ఒక రోగం మీ లోపల తగ్గించుకొని డెఫినిట్‌గా మీరు పోస్ట్‌పోన్‌మెంట్ అనే మైండ్ సెట్టే లేకుండా బతుకుతారనమాట. సో, దట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ గైస్. ఈరోజు ఈ కాన్సెప్ట్ మాత్రమే ట్యాప్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చిన్నదే బట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.